హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి ఎప్పుడు రొటీన్గా అరటికాయ ఫ్రై కాకుండా మీకోసం నేను ఇవాళ అరటికాయతో ఆవపెట్టిన కూర తీసుకొస్తున్నాను. ఆవపెట్టిన కూర చాలా చాలా బాగుంటుంది. చింతపండు పిండాలి, ఆవ పెట్టాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సాంప్రదాయమైన ట్రెడిషనల్ రెసిపీ. మ్యాక్సిమం పాతకాలపులోనే చేసుకునేవారు. పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్స్లో మనం చూసేవాళ్ళం. ఇప్పుడైతే కొంచెం కనుమరుగైపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసాక, పాష్ రిచ్ ఫుడ్స్ వచ్చేసాక మనకి ఇలాంటివి తినాలంటే ఎవరికి మనసు ఒప్పదు. బట్ నా ఛానల్లో మాత్రం, నా కుకింగ్ ఛానల్లో అన్నీ పాతవన్నీ నేను మళ్ళీ నాస్టాలజిక్ అంటారు కదా, అలా అన్నీ మళ్ళీ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకునేటట్టు నేను ఇవన్నీ తీసుకొస్తున్నాను. సో అరటికాయ ఆవబెట్టి కూర చేస్తాను. ఎంత ఆవబెట్టి కూర చేసినా, ఏం చేసినా ఇంట్లో వాళ్ళకి ఫ్రై అంటే చాలా ఇష్టం. సో నేను అందుకు మళ్ళీ కొంచెం ఉంచుకున్నాను అరటికాయని. దీన్ని కొంచెం ఉల్లిపాయలు వేసి కానీ, లేదా సింగిల్గా ఫ్రై, ఆలు అయినా కలిపేసైనా ఫ్రై చేసి పెడతాను, లేదా ఉట్టిగా అయినా ఫ్రై చేస్తాను. మొత్తానికి వాళ్ళకి ఫ్రై అనేది కంపల్సరీ. చిక్కుడుకాయ చేసినా చిక్కుడుకాయ ఫ్రై కంపల్సరీ, ఆలు చేసినా ఆలు వేరే దాంట్లో కలిపితే ఆలు ఫ్రై కంపల్సరీ, అరటికాయ ఇలా సపరేట్గా ఫ్రై అయితే కంపల్సరీ. సో దీన్ని కొంచెం ఉంచుకున్నాను. మిగతాది ఇలా ఆవబెట్టి కూర చేసేస్తాను. మిగతాది నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. సో నేను తొక్క తీసేసానండి. తొక్క తీసేసి చక్కగా అరటికాయ ముక్కలు వేసేసుకున్నాను, పసుపు వేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. ఎక్కువ వేసుకోవాలి, మళ్ళీ పోపులో కూడా మనం వేస్తాము. అయినా సరే ఇన్ని పచ్చిమిరపకాయలు పడతాయండి. ఎంత మీరు ఆవు పెడతారు కదా, సో ఈ మాత్రం కారం తప్పకుండా ఉండాలి. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తొక్కంతా తీసేసి నేను ఇలా కట్ చేసేసాను. దీంట్లో పసుపు వేసేసి తగినన్ని నీళ్లు పోసేసి పచ్చిమిరపకాయలు వేసేసి ఉడకబెట్టడానికి పెట్టేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ప్రొసీజర్ నేను మీకు చూపిస్తానని చెప్పాను కదండి. సో మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీలో ఒక 4 to 5 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అంతే, ఇంకేమీ వేయకూడదు. ఇంకో మెంతులు కానీ అలాంటివి ఏమీ వేయకూడదు. జీలకర్ర కానీ ఏం వేయకూడదు. ఇది మనం చేసేది ఆవబెట్టి చేసినాం కాబట్టి ఆవ పేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి. ఆ టేస్ట్ అంతా ఆవ పెడుతున్నాం కాబట్టి ఆవ పేస్టే మనకి ఎన్హాన్స్ అవ్వాలి. సో ఆవాలు, ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలాగే చింతపండు వేస్తాము. ఆ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. దాన్ని జ్యూస్ తీసి పెట్టుకుంటాను. సో ఇదండి మీరు తీసుకునేది. నేను 3 స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను. 3 మిరపకాయలు తీసుకున్నాను, ఎండుమిరపకాయలు. ఏం డ్రై రోస్ట్ చేయవలసిన అవసరం లేదు, రోస్ట్ కూడా చేయక్కర్లేదు. అన్నీ పచ్చివేనండి. పచ్చివే ఇలాగా మీరు గ్రైండ్ చేసేసుకోవాలి. పచ్చివి గ్రైండ్ చేసేసుకుని ఇలా చేసేసుకుని వేసేటప్పుడు మాత్రం లాస్ట్లో కూర అయిపోయేటప్పుడు లాస్ట్లో దీన్ని వాటర్లో డైల్యూట్ చేసేసి కలిపేయాలి. అంతే. లాస్ట్లో మనం బంద్ చేసేస్తాం కదా, వెంటనే వేడిగానే ఉంటుంది. సో ఆ వేడి ఉంటే పర్వాలేదు, కానీ మనం మళ్ళీ కూరని వెచ్చ వేడి చేసి దానికి 2 నిమిషాలు ఉండి అలా కాకుండా మామూలుగా మనం కూర బంద్ చేసేసాక ఈ ఆవాలు పొడిని మీరు ఎంత కావాలో అంత తీసేసుకుని ఒక చిన్న కప్పులో తీసుకోండి. ఒక 2 to 3 స్పూన్స్ తీసుకోండి. ఎందుకంటే ఘాటుగానే ఉంటుంది కాబట్టి మామూలు మీడియం సైజ్ స్పూన్లు ఉంటాయి కదా, ఆ స్పూన్లో తీసేసుకుని 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ తీసుకుని కొంచెం వాటర్లో కలిపేసి తిక్కుగా అది వేసేసేయండి. నేను వేసేటప్పుడు మీకు చూస్తారు కదా, మీకు తెలిసిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్లో తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాను. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు అవి కూడా వేసేసాను. అలాగే పల్లీలు కూడా వేసుకుంటారండి. చాలా చాలా బాగుంటుంది పల్లీలు వేస్తే, సూపర్బ్ ఉంటుంది. నేను ఆవబెట్టి చేస్తున్నాను అని చెప్పాను మీకు, చాలా చాలా బాగుంటుంది. సో పల్లీలు కూడా బాగా వేగిపోవాలి. అలాగే మినపప్పు, శనగపప్పు కూడా బాగా వేగాలి. అప్పటి వరకు మనం ఇంకేం వేయడానికి లేదు. ఇవి కొంచెం వేగితే చాలా బాగుంటుంది. జీడిపప్పు వేసుకునే వాళ్ళు జీడిపప్పు వేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేయట్లేదు. నేను జస్ట్ మామూలుగా పల్లీలు వేసి చేస్తున్నాను. అద్దరిపోతుంది కూర మాత్రం, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ రొటీన్గా పులుసు కూర కాకుండా లేదా ఫ్రై కాకుండా ఇలా అరటికాయ ఆవబెట్టిన కూర చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసేసాను. ఇప్పుడు ఇంగు వేస్తున్నాను. ఇంగు ఈజ్ మస్ట్ అండి. ఇంగు లేకపోతే అసలు స్టార్ట్ చెయ్యకండి. ఇంగు ఈజ్ మస్ట్. ఆ ఫ్లేవర్ రావాలి. మనం ఏవైతే పచ్చిమిరపకాయలు వేస్తాం, అల్లం వేస్తాం, ఆవ పెడతాం కాబట్టి కంపల్సరీ ఇంగు ఫ్లేవర్ అనేది ఉండాలి. కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి. సో వేసేసాను, సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా వేగిపోవాలి. మనకి తెలిసిపోతుంది బాగా వేగిపోయాయి అని తెలిసిపోతుంది కదా. ఈ టైంలోనే మనం అల్లం, పచ్చిమిరపకాయలు ఒకటేసారి వేసేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకోవాలి. మనం ఇందాక ఉడకబెట్టినప్పుడు కూడా మనం బోల్డని పచ్చిమిరపకాయలు వేసాం.
ఇప్పుడు కూడా మనం వేసుకోవాలి. ఇవి బాగా పచ్చిమిరపకాయలు అల్లం బాగా వేగాలన్నమాట. మంచిగా ఎంత బాగా వేగాలంటే అందులో ఉన్న పచ్చితనం పోయే వరకు, మంచిగా కొంచెం కలర్ మారే వరకు చాలా చాలా బాగుంటుంది, చెప్పలేను ఇంకా. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకున్న అది చూడండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మీకు నేను చూపిస్తున్నాను. అలాగే పాత రెసిపీస్ మనం ఏమైతే మర్చిపోయామో ఆ మెమరీస్ అన్నీ నేను మీకు తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. సో ఇది ఒక్కసారి వేగాలండి, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. వేగిపోయాయి కదండి, ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం. అలాగే ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో అరటికాయని అది వేసేసుకుందాం. నేను అరటికాయని ఉడకబెట్టేసుకున్నాను, మ్యాష్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇందాక నేను మీకు చూపించాను. పచ్చిమిరపకాయలు పసుపు వేసి అరటికాయని నేను ఉడకబెట్టుకున్నాను. ఎక్కువగా పేస్ట్ చేసుకోకూడదండి, అలా ముక్కలు ముక్కలుగానే ఉంచుకోవాలి. ఇది బాగా వేగాలి. ఒక 2 నిమిషాలు బాగా వేగితే మనకి ఆ పల్లీల్లోనూ ఆ పోపులో ఇది వేగితే చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. పసుపు వేసేసుకున్నాం మనం. ఇంకొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుని ఒక్కసారి కలిపేసుకున్నాం. మనం తీసుకున్న దాన్ని బట్టి మనం చింతపండు రసం కానీ అవి వేసుకోవాలి. ఆవ పెట్టినప్పుడు మాత్రం నేను చెప్పాను కదా లాస్ట్లో వేసుకోవాలి ఆవ అనేది, ఇప్పుడు వేసుకోవద్దు అసలు. నేను దాన్ని డైల్యూట్ చేసి పెట్టేసుకున్నాను. 2 స్పూన్స్ వేసేసుకుని వాటర్లో డైల్యూట్ చేసి పెట్టుకున్నాను. అది పౌడర్గా వేస్తే చేదు వచ్చేస్తుంది, లేదా అక్కడక్కడ అతుక్కుపోతుంది. సో అలా చేసుకోకండి, వాటర్లో డైల్యూట్ చేసి పెట్టుకోండి. ఇది బాగా మగ్గుతూ ఉంటుందండి. ఈ టైంలోనే మనం బెల్లం వేసుకోవాలి. ఇది కరిగిపోతుంది వేడికి. మనం ఆవు పెట్టుకునే కూరల్లో ఇలాంటి మనకి ట్రెడిషనల్ కూరలు ఉంటాయి కదా, ఆ ట్రెడిషనల్ కూరల్లో మనం ఇలా బెల్లం కొంచెం వేస్తే ఆ స్పైసీనెస్కి మనం పెట్టే ఆ మసాలాకి, ఆ మసాలా అంటే మనం పెట్టే ఆవు మసాలా కానీ అల్లం పచ్చిమిర్చి మసాలా కానీ ట్రెడిషనల్గా మసాలాలకి ఈ బెల్లం అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చింతపండు కూడా వేస్తాం కాబట్టి చాలా కాంబినేషన్ అదిరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉండాలండి. అయిపోయాక ఒకసారి 2 నిమిషాలు బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, అది దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ఆవాలు మెంతుల పొడి వేసేసుకుందాం. చాలా కొంచెం, ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే మనం చేసేదే ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి ఆ ట్రెడిషనల్ రెసిపీకి కంపల్సరీ ఆవాలు మెంతుల పొడి అనేది, ఎండుమిరపకాయలు వేసి నేను డ్రై రోస్ట్ చేస్తాను కదా, ఆ పొడి వేసేసాను. ఇప్పుడు మనం చింతపండు రసం నేను తీసి పెట్టుకున్నాను కదా, అది వేసేస్తాను. తగినంత వేసేస్తాను. ఇది ఏమవుతుందంటే దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఎంత మనం వేస్తూ ఉంటామో అంత గట్టిగా అయిపోతూ ఉంటుంది అరటికాయ. సో చూసుకుని వేసుకోండి. అంటే మరీ ఎక్కువగా పోసేసుకోకండి. చింతపండు వాటర్ కొంచెం మామూలుగా మీకు తెలిసిపోతుంది ఎంత వేయాలో అంత. సో ఇది బాగా ఉడికేటప్పుడే మనం ఉప్పు వేసేసుకుందామండి. తగినంత ఉప్పు, మా కూరకి ఎంత సరిపోతుందో అంత మీకు రుచికి తగినంత వేసుకోండి. అలాగే దీనికి ఎక్కువ కారం పట్టదు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం, అల్లం వేసాం కాబట్టి ఎక్కువ కారం పట్టదు. జస్ట్ కొంచెమే వేస్తాను. కొంచెమే వేసుకోవాలి కూడా, ఎక్కువ ఎలివేట్ అవ్వకూడదు కారాన్ని. అన్ని సమపాళల్లో వేసుకుంటేనే దీని టేస్ట్ అండి. ఇది ఇప్పుడు ఉడకడానికి వేసేయాలి. ఇది బాగా ఉడుకుతూ ఉంటుంది, ఇది దగ్గరికి వస్తూ ఉంటుంది. ఒక 2-3 విడతల దాకా దీన్ని ఇలా వదిలేయాలండి. దాని తర్వాత లాస్ట్లో మనం ప్రొసీజర్ చూద్దాం. చూసారు కదండి, కూర బాగా ఉడుకుతోంది. మనం వేసిన చింతపండు నీళ్లు, ఆ బెల్లం, మనం వేసిన పోపు కానీ, పల్లీలతో వేసిన పోపు కానీ, మనం ఇప్పుడు వేసుకునే ఆవ పేస్ట్ వేస్తాం, ఆవ పెట్టడం కానీ ఈ కూరకి ఎంత ఎన్హాన్స్ అవుతుందంటే అంత ఎన్హాన్స్ అవుతుంది. అరటికాయ కూర మాత్రం ఇలా ఆవ పెట్టి చేసుకుంటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంటుంది. ఏది కాంప్రమైజ్ అవ్వకండి. ఇందులో ఎలాంటి గరం మసాలాలు కానీ, వెల్లుల్లిపాయలు కానీ, ఆ ఉల్లిపాయలు కానీ వేయరు. ఇది సాంప్రదాయంగా శుభ కార్యాలు చేసుకుంటాం కదా, అలాంటి వాటిల్లో చేసుకునేది చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే తింటుంటే అలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మాత్రం ఇంకా నేను చెప్పలేను. ఇది మీరు ఒక్కసారి ఆస్వాదిస్తేనే మీకు తెలుస్తుంది, అంత బాగుంటుంది. ఇది ఇలాగే ఇలా ఉన్నప్పుడే మీరు బంద్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే తర్వాత గట్టి పడిపోతుంది. ఇప్పుడు నేను లాస్ట్లోకి వచ్చేసాను కాబట్టి నేను ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఫుల్ ఫ్లెజ్డ్గా వేసుకోవాలండి, కొంచెం కొంచెం వేసుకోవద్దు. అలాగే కొత్తిమీర వేసుకున్నాను. అంతేనండి, అయిపోయింది. కూర మాత్రం సూపర్ ఉంది కదా. ఇప్పుడు లాస్ట్ నేను బంద్ చేసేస్తాను కూరని, ఎందుకంటే ఇది నిమిషంలో 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఇది మంచిగా గట్టిగా అయిపోతుంది, మనం వేసుకునేటట్టు అయిపోతుంది. ఆవ పెట్టిన కూర అని చెప్పాను కాబట్టి మనం అన్నీ వేసుకున్నాము. ఎంత బాగా వేసుకున్నాం అంటే ఆవాలు మెంతుల పొడి వేసుకున్నాము, అన్నీ వేసుకున్నాం. పోపు దినుసులు అయితే అద్దరిపోయాయి, పల్లీలతో సహా. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం, ఇంగు పోపు ఎక్కువ పెట్టుకున్నాం. అలాగే చింతపండు రసం, బెల్లం ఇవన్నీ బాగా వేసాను కదా. ఇప్పుడు నేను బంద్ చేసేస్తున్నాను, ఆల్రెడీ బంద్ చేసేసాను. ఇప్పుడు మనం
తయారు చేసి పెట్టుకున్న అది ఆవపొడి ఉంటుంది కదా, ఆవపొడిది నేను వాటర్లో వేసేసుకున్నాను అనమాట, డైల్యూట్ చేసుకున్నాను. ఎప్పుడు మీరు పొడిలాగా వేయద్దు, పొడిలాగా వేస్తే మాత్రం ఒక్క చోటే ఉండిపోతుంది, చేదు వచ్చేస్తుంది. ఇలాగా బంద్ చేశాక మాత్రం మీరు నో ప్రాబ్లం వేసేసుకోవచ్చు. నేను తగినంత 2 స్పూన్స్ అని చెప్పాను కదా, 2 స్పూన్స్ వేసేసుకున్నాను. అంతేనండి, ఇంకా వేసుకునే అవసరమే లేదు. దీన్ని ఇలాగా కలిపేసుకోవాలి. అయిపోయిందండి. కూర మాత్రం అదిరిపోతుంది. ఇలా వేడిలో ఉన్నప్పుడే బంద్ చేశాక వేస్తే ఏం ప్రాబ్లం లేదు, మరుగుతూ ఉన్నప్పుడు వేయక్కర్లేదు, కానీ బంద్ చేసేటప్పుడు వేస్తే ఏమీ పర్వాలేదు, చేదే రాదు. ఆగాలేమో అనుకుంటున్నారు, ఆగక్కర్లేదు, బంద్ చేసి మాత్రం వేసేయచ్చు. అదిరిపోతుంది కూర మాత్రం, చాలా చాలా బాగుంటుంది. ఇది ఇంకా గట్టి పడిపోతుంది. ఈ టైంలోనే మీరు బంద్ చేసుకోండి, అప్పుడు మనకి కలుపుకునేటట్టు వస్తుందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉన్న కూర, మీరు తప్పకుండా చేసుకోండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చాలా బాగా వచ్చిందని, చాలా బాగుందని, సాంప్రదాయమైన కూర ఇన్నాళ్ళకి మేము టేస్ట్ చేసామని అది కూడా పెట్టండి, ఓకేనా? చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను మీకు చూపిస్తున్నాను. సో ఓల్డ్ మెమరీస్ అన్నీ మీకు తీసుకొస్తున్నాను కాబట్టి కంపల్సరీ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. చాలా హెల్దీ కూడా, ఇందులో ఉన్నవన్నీ హెల్దీయే కదా, చాలా హెల్దీ కూర. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఎప్పుడూ ఫ్రైయే కాదు కదా, నేను కూడా ఫ్రై చేశాను ఆల్రెడీ. ఈ కూర చేసినా కూడా పిల్లలకి ఫ్రై కావాలన్నారని ఫ్రై చేశాను. సో ఫ్రై అనేది కంపల్సరీ ఉండాలి. ఫ్రై ఉంటే కూడా మనం ఇలాంటివన్నీ చేసుకుని తప్పకుండా తినాలి, ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. ప్లీజ్ 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 వీడియోస్ అన్నీ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూడండి. సో దట్ నా ఛానల్ నిలబడుతుంది, నాకు వ్యూస్ వస్తాయి. నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, వాటికి కూడా చూడండి, వినండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఫాలో అవ్వండి. అంతే, నేను ఇంకేం కోరుకోవట్లేదు. బట్ ఈ కూర మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా చాలా టేస్టీ అయిన అరటికాయ ఆవపెట్టిన కూర. బాయ్ అండి.